ఆసియాను గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న చైనా పొరుగు దేశాల విషయంలో వేయాల్సిన దరిద్రపు వేషాలన్నీ వేస్తోంది. భారత్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక రకరకాల కుట్రలు చేస్తోంది. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నమే మొదలుపెట్టిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బంగ్లాదేశ్ చైనా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇదే ఇప్పుడు భారత్ను అలర్ట్ చేస్తోంది. అసలు బంగ్లా చైనా మధ్య అగ్రిమెంట్స్ తో భారత్కు ఎందుకు ఆందోళన? అసలు ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి? వాటితో మనకేంటి నష్టం? డ్రాగన్ వ్యూహాలు ఏంటి? బంగ్లాదేశ్ చైనా మధ్య కీలక ఒప్పందాలు భారత్కు వ్యూహాత్మక సవాళ్లు తప్పవా? తీస్తా సహా నదుల నిర్వహణపై 13 ఒప్పందాలు. చైనా చేతికి మోంగ్లా పోర్ట్, భారత్కు టెన్షన్. బంగ్లాతో ఒప్పందాల వెనుక చైనా వ్యూహాలేంటి? భారత్ చుట్టూ కుట్రలకు సిద్ధమవుతోందా? ఈ విషయంలో భారత్ ఎలా అలర్ట్ గా ఉంది? భారత్ మీద కడుపు మంటతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీ మన పొరుగు దేశాలను గుప్పిట్లో పెట్టుకుని డర్టీ గేమ్ ఆడే ప్లాన్ చేస్తోంది. ఆర్థిక సాయమని ఒకరిని, అప్పుల పేరుతో మరొకరిని, అభివృద్ధి అంటూ ఇంకొకరిని, ఇలా భారత్ చుట్టూ ఒక్కో దేశాన్ని కంట్రోల్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాసియా రాజకీయాల్లో వ్యూహాత్మక మలుపు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ చైనా మధ్య కుదిరిన ఒప్పందాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన ఎకనామిక్ కారిడార్ ఒప్పందం కేవలం వాణిజ్య భాగస్వామ్యం మాత్రమే కాకుండా భారత్లో ప్రాంతీయ భద్రతా సమీకరణాలను వేగంగా మార్చేసే పరిణామంగా కనిపిస్తోంది. భారత్కు అత్యంత కీలకమైన సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో చైనా తన ఉనికిని చాటుకోవడం భద్రతా వర్గాల్లో ఆందోళన రేపుతోంది. బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ చైనాలో 4 రోజులు పర్యటించారు. ఈ టూర్లో చైనా బంగ్లా మధ్య 13 కొత్త ఒప్పందాలు కుదిరాయి. $6 బిలియన్ ఆర్థిక సాయంతో పాటు 24 చైనా J-10CE యుద్ధ విమానాలు, డ్రోన్ సాంకేతిక లాంటి అంశాలు డీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మోంగ్లా పోర్ట్ ఎకనామిక్ జోన్, చట్టాగ్రామ్లో చైనా ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్, తీస్తా నది నీటి నిర్వహణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, $220 మిలియన్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ లాంటివి డీల్లో ఉన్నాయి. తీస్తా నది నిర్వహణకు సంబంధించి చైనాతో బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తీస్తా ప్రాజెక్ట్ అనేది సిలిగురి కారిడార్ సమీపంలో ఉంది. దీనికి చికెన్ నెక్ అని పేరు. భారత ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన దేశంతో కలిపే ఏకైక మార్గమిది. ఇక్కడ చైనా ప్రభావం పెరగడం భారత్కు జాతీయ భద్రతా ముప్పుగా మారడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తీస్తా ప్రాజెక్టు ద్వారా నదీ ప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాటు వరదల నియంత్రణ, భూ సంరక్షణ, రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాలని బంగ్లాదేశ్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులను చైనాకు అప్పగిస్తోంది. ఇది 2 దేశాలకు మాత్రమే పరిమితం అయింది కాదు. తీస్తా ప్రాజెక్టును గుప్పిట్లో పెట్టుకుంటే భారత్ను ఇబ్బంది పెట్టొచ్చనేది చైనా వ్యూహం. ఇకటు మోంగ్లా పోర్టును కూడా చైనా కంపెనీకి అప్పగించేందుకు బంగ్లాదేశ్ రెడీ అవుతోంది. గతంలో భారత్కు కేటాయించిన 110 ఎకరాల పోర్టు భూమిని చైనా కంపెనీకి అప్పగించింది. ఇది మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. తన ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా భారత్ను చుట్టుముట్టే వ్యూహాన్ని డ్రాగన్ కంట్రీ చాలా కాలంగా అమలు చేస్తోంది. స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ వ్యూహంలో భాగంగా పాకిస్తాన్లో గ్వాదర్, శ్రీలంకలో హంబన్టోటా, మయన్మార్లో కౌక్ప్యూ ఓడరేవులను ఇప్పటికే తన గుప్పిట్లోకి తీసుకున్న చైనా ఇప్పుడు బంగ్లాదేశ్లోని మోంగ్లా ప్రాంతంలో అడుగుపెట్టింది. దీంతో బంగాళాఖాతంలో చైనా నౌకాదళం, నిఘా వ్యవస్థల ఉనికి భారీగా పెరగనుంది. మన సరిహద్దుకు కేవలం 188 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక మోంగ్లా ఓడరేవు అభివృద్ధికి 2015లోనే బంగ్లాదేశ్తో ఒప్పందం కుదిరింది. అయితే రకరకాల కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2025లో బంగ్లా తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని ఇప్పుడు చైనా అందుకుంది. భారత్ వదిలేసిన స్థానాన్ని తన పెట్టుబడులతో భర్తీ చేస్తోంది. ఇది కేవలం ఆర్థిక, పారిశ్రామిక కారిడార్ అని బంగ్లాదేశ్ చెబుతున్నా
భవిష్యత్తులో చైనా ఇక్కడ కుట్రలు చేసే అవకాశాలు లేకపోలేదు. భారత్ మీద నిఘా పెట్టేలా మౌలిక వసతులను ఏర్పాటు చేసే ముప్పు కూడా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సాంకేతిక నిఘా వ్యవస్థలు ఏర్పాటైతే భారత తూర్పు తీరంలోని నౌకాదళ కదలికలు, రక్షణ క్షిపణి పరీక్షలు, వాణిజ్య మార్గాలపై చైనా ఈజీగా కన్నెయ్యగలదు. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాలుగా మారడం ఖాయం. భారత్ను ఇబ్బంది పెట్టేందుకు ఎలాంటి అవకాశం దక్కుతుందా అని ఎదురు చూసిన చైనా మోంగ్లా పోర్టును గుప్పిట్లోకి తీసుకుంది. మరి ఇప్పుడేం చేయబోతోంది? చైనా నుంచి ఎదురు కాబోయే ప్రమాదానికి చెక్ పెట్టేందుకు భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? బలపడుతున్న బంగ్లా చైనా బంధం భవిష్యత్తులోనూ భారత్కు సవాళ్లు తప్పవా? వీటిని ఎదుర్కొనేందుకు ముందున్న మార్గాలు ఏంటి? తీస్తా నది నిర్వహణ ఒప్పందం, మోంగ్లా ప్రాజెక్టుతో పాటు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించిన లాల్మోనీర్ హట్ వైమానిక స్థావరం కూడా చైనా గుప్పిట్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సిలిగురి కారిడార్కు ఇది కేవలం 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థావరాన్ని ఆధునీకరించే అవకాశాలను చైనా అధికారులు పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు అంతంత మాత్రంగానే మారిపోయాయి. మహ్మద్ యూనస్ హయాంలో చైనా పాక్ వైపు ఆ దేశం మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్కు కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తారిక్ రెహమాన్ కూడా చైనాకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇదే ఇప్పుడు భారత్ను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ను అడ్డు పెట్టుకుని బంగాళాఖాతంలో నిఘా కార్యక్రమాలను చైనా పెంచే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో విస్తరణ కాంక్షతో ఉన్న చైనా పాక్లోని గ్వాదర్ నుంచి ఆఫ్రికా తీరం వరకు పలు నౌకాశ్రయాలలో పెట్టుబడులు పెట్టింది. చైనాకు అవసరమైన ముడి చమురు రవాణాలో 80% ఈ మార్గం నుంచే సాగుతోంది. దీంతో ఈ ప్రాంతంలో పట్టు సాధించాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ పేరుతో మరో గేమ్ స్టార్ట్ చేస్తోంది. సిలిగురి కారిడార్, మోంగ్లా పోర్ట్, లాల్మోనీర్ హట్ ఎయిర్ బేస్ లాంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా ప్రభావం పెరగడం భారత్కు భద్రతాపరంగా ఆందోళన రేపుతోంది. బంగ్లాదేశ్ను పూర్తిగా చైనా వైపు వెళ్లకుండా కంట్రోల్ చేసేందుకు సైనిక పరంగా బలోపేతం చేయడంతో పాటు దౌత్య సంబంధాలను కూడా కొనసాగించే వ్యూహాన్ని భారత్ అనుసరిస్తోంది. లాచిత్ బోర్ఫుఖాన్ మిలిటరీ స్టేషన్తో పాటు చోప్రా, కిషన్ గంజ్లో కొత్త స్థావరాలు నిర్మించింది. రఫేల్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, T-90 ట్యాంకులను మోహరించింది. ఇకటు దౌత్యపరంగా బంగ్లాదేశ్కు తలుపులు తెరిచి ఉంచింది. జూన్ 28 నుంచి బంగ్లాదేశ్ పౌరులకు టూరిస్టు వీసాలు మళ్లీ ప్రారంభించబోతోంది. ఇక బంగ్లాదేశ్ భారత్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా డీజిల్ సరఫరా కొనసాగుతోంది. ఏమైనా చైనాను పూర్తిగా నమ్మితే నిండా మునిగేది బంగ్లాదేశే. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసమే చైనాతో వ్యాపార ఒప్పందాలు అని ఆ దేశం ప్రకటించొచ్చు. అయితే డ్రాగన్ అప్పుల ఉచ్చులో పడి శ్రీలంక లాంటి దేశాలు తమ సార్వభౌమత్వాన్ని ఎలా ప్రమాదంలో పడేసుకున్నాయో బంగ్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి చైనా తమకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయినా భారత్తో ఉన్న సరిహద్దు భౌగోళిక వాస్తవికతను బంగ్లాదేశ్ ఎప్పుడూ విస్మరించలేదు. చైనాతో ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే భారత్తో దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను బంగ్లాదేశ్ భవిష్యత్తులో ఎలా బ్యాలెన్స్ చేస్తుందా, లేదంటే చైనాకు పూర్తిగా లొంగిపోతుందా చూడాలి మరి.